మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారికి తొందరపాటు నిర్ణయాలు అవేమిటి అంటే, తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఉంటే చాలా మంచి కాలం ఇది. దగ్గరికి రానియమాకండి కోపావేశాలని. కొత్త ఆలోచనలు చేస్తారు, కానీ అవి అమలు చేయడానికి కష్టసాధ్యం. ఆరోగ్య విషయంగా కూడా చాలా మార్పులు వస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అన్ని విషయాల్లో బాగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. అధికారులు తోటి ఉద్యోగుల సహకారం కూడా తక్కువగా ఉన్న ఉద్యోగ భద్రతకి ఇబ్బంది ఉండదు. ద్వితీయ రాహు కారణంగా ఐశ్వర్యం, దేహ సౌఖ్యం, ద్రవ్యలాభం, కీర్తిప్రదం ఇవన్నీ చేకూరుతాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుట, దానివల్ల సంపద పెరుగుతుంది. ఉద్యోగస్తులకి స్థాయి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థాన చలన సూచనలు గోచరిస్తున్నాయి. ప్రయాణం ఉంది, జాగ్రత్త అవసరం. మిత్రులతోనూ పితృలతోనూ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కఠినంగా మాట్లాడవద్దు, విరోధం వస్తుంది. సప్తమ శుక్రుడు మూలంగా అనవసరమైనటువంటి కోపం, భయం, కష్టజీవనం ఇవన్నీ ఏర్పడతాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధితో బాధపడతారు. అకారణమైనటువంటి భయము, అకారణమైన క్రోధము పెరుగుతాయి. శత్రువులతో కలహం ఏర్పడుతుంది. అనవసరమైన ప్రయాణం చేయవద్దు. దుఃఖవార్త శ్రవణం చేయవలసి వస్తుంది. ఉన్నత అధికారులతో భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారందరూ కూడా రాజీ కుదుర్చుకుంటే మంచిది, లేకపోతే ఫలితాలు చాలా కాలం పట్టే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి వర్కర్స్ వల్ల ఇబ్బంది, అధికారుల వలన కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నవారికి అనుకూలమైన కాలం. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు చాలా నిదానంగా ఆలోచించి చేయండి. పెద్దల ఆరోగ్యం బాగుంటుంది, అయినప్పటికీ జాగ్రత్త అవసరం. ఈ రాశివారు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే చాలా మంచిది. చదవడం రానివారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు ఉదయం సాయంత్రం పారాయణ చేయండి. అంతా మంచి జరుగుతుంది.